హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వరల్డ్ జాగ్రఫీ నుంచి సోలార్ సిస్టమ్ అనే టాపిక్ని చూద్దాము. ఈ సోలార్ సిస్టమ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సోలార్ సిస్టమ్ అనే టాపిక్ నుండి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ని మనం ఇప్పుడు చూద్దాము. అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏమిటి? సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ, అంటే సూర్యుడు మధ్యలో ఉంటూ సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు కానీ, అలాగే ఉల్కలు, తోకచుక్కలు, అలాగే అంతర్గ్రహధూళి, ఇలా అనేక ఖగోళ స్వరూపాల సముదాయాన్ని మొత్తాన్ని కలిపి సూర్యుని చుట్టూ తిరిగే అనేక ఖగోళ వస్తువుల సముదాయాన్ని మొత్తాన్ని కలిపి సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్కి సంబంధించి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల గురించి తెలుసుకుందాము. ప్లానెట్స్. ఫస్ట్ సూర్యుడు, సన్. ఇది కేంద్రక స్థానంలో సూర్యుడు ఉంటాడు. ఈ సూర్యుడు స్వయం ప్రకాశ శక్తి గల ఒక నక్షత్రము. దీనినే సూర్యుడు అంటాం మనము. దీని నుంచి వెలువడే కాంతి భూమిని చేరడానికి పట్టే కాలము 8 నిమిషాలు. సో ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి, ఆ గ్రహాలు ఏంటి, ఆ గ్రహాలకు సంబంధించిన విధి ఏంటి చూద్దాము. ప్రస్తుతం సూర్యుని చుట్టూ 8 గ్రహాలు ఉన్నాయి. ఇంతకుముందు 9 గ్రహాలు ఉండేవి. సో అందులో ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. అప్పటి నుంచి మనకు 8 గ్రహాలే ఉన్నాయి. సో 8 గ్రహాలలో ఫస్ట్ 1 బుధుడు, 2 శుక్రుడు, 3 భూమి, 4 అంగారకుడు, 5 బృహస్పతి, 6 శని, 7 యురేనస్, 8 నెప్ట్యూన్. ఈ 8 గ్రహాలు. వీటిలో నుండి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. వీటిని అవరోహణ క్రమంలో అమర్చండి లేదా ఆరోహణ క్రమంలో అమర్చండి అనే క్వశ్చన్స్ వస్తాయి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బుధుడు అనే ప్లానెట్ సూర్యునికి అతి దగ్గరగా ఉండే, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏంటంటే బుధుడు. అలాగే రెండవ అతి దగ్గరగా ఉండే గ్రహం వచ్చేసి శుక్రుడు. అలాగే భూమి అనేది మూడవ అతి దగ్గరగా ఉండే గ్రహము. సూర్యుని నుండి భూమి 3వ ప్లేస్లో ఉంటుంది. అలాగే ఇది డిస్టెన్స్, దూరం పరంగా చూస్తే భూమి అనేది సూర్యునికి 3వ ప్లేస్లో ఉంటుంది. అలాగే సైజు, పరిమాణం పరంగా చూసినట్లయితే అతిపెద్ద గ్రహం వచ్చేసి బృహస్పతి. ఇది పెద్దది. సెకండ్ పెద్దది వచ్చేసి, దీని తర్వాత రెండవది శని. ఇవి ఫస్ట్ ఏమో బృహస్పతి పెద్ద గ్రహం, రెండవ పెద్దది శని. దీని తర్వాత యురేనస్, నెప్ట్యూన్, భూమి, శుక్రుడు, అంగారకుడు, బుధుడు. ఈ విధంగా పరిమాణంలో చూసినట్లయితే మొదటిది బృహస్పతి, దూరం పరంగా చూసినట్లయితే మొదటిది బుధుడు. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. అవరోహణ క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఫస్ట్ బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, భూమి, అలాగే శుక్రుడు, అంగారకుడు, బుధుడు. సూర్యుని నుంచి దూరం పరంగా దగ్గర నుంచి దూరంగా అమర్చండి అన్నప్పుడు ఫస్ట్ బుధుడు వస్తుంది, సెకండ్ శుక్రుడు, థర్డ్ భూమి, అలాగే అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఈ విధంగా వీటి వరుస క్రమం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం గురించి చూద్దాము. ఈ బుధ గ్రహాన్ని గాడ్ ఆఫ్ కామర్స్ లేదా గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్ అని అంటారు. అలాగే శుక్రగ్రహాన్ని గాడ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ లవ్. అలాగే అంగారకుడిని గాడ్ ఆఫ్ వార్. అలాగే బృహస్పతిని రూలర్ ఆఫ్ గాడ్స్ అండ్ హెవెన్. అలాగే శని గ్రహాన్ని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్. అలాగే యురేనస్ని గాడ్ ఆఫ్ స్కై. అలాగే నెప్ట్యూన్ని గాడ్ ఆఫ్ సీ. ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నేమ్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఈ ప్లానెట్స్ గురించి ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.